అక్షయ్ టిఫిన్ తినడం కోసం అని చెప్పి అక్కడ ఉన్న ఇడ్లీ ప్లేట్‌ని తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ చెయ్యిలు బాగా వణకటంతో సరే అని చెప్పి చాలా గట్టిగా పట్టుకొని మరి తన దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన చేతులు బాగా వణికేసి కిందనైతే ఆ టిఫిన్ ప్లేట్ పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యయ్యో! ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ సౌండ్ వినబడగానే అక్కడికి అవని వస్తూ ఉంటుంది. ఏం జరిగిందండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఆ ఇడ్లీ ప్లేట్‌ని చూపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను తినిపిస్తానని చెప్పాను కదండీ! మీరే మొండిగా నేను తింటాను అక్కడ పెట్టేసేయ్ అని చెప్పేసి అన్నారు. అందుకే ఇప్పుడు చూడండి ఎలా జరిగిందో. సరేలెండి పర్వాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఆ ప్లేట్‌లోనికి ఒలిగిపోయిన ఇడ్లీని అలాగే షుగర్‌ని అయితే ఎత్తేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ ప్లేట్ పాడైపోయింది కదా! ఇంకో ప్లేట్ తీసుకొని వస్తాను. మీరు ఇక్కడే ఇలా కూర్చోండి అని చెప్పేసి అయితే అంటూ బయటికి వెళ్ళి ఇంకో ప్లేట్ ఇడ్లీని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్‌కి తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నాకు ఏమీ తినిపించనవసరం లేదు. నా చేతికి ఇచ్చేసేయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి ఇంకా ఇలాగనే మాట్లాడుతున్నారు. నేను మీ భార్యని. ఆ మాత్రం సేవలు చేయడానికి పనికిరానా చెప్పండి అని చెప్పేసి అయితే మీరు ఏమీ ఆలోచించకుండా ఇది తినండి ముందు అని చెప్పేసి అయితే చాలా కోపంగా గసురుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని పెట్టిన ఇడ్లీని మొత్తం తింటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ఇడ్లీ తినేయటంతో సరే మీరు ఇలా పడుకోండి అని చెప్పేసి అయితే తనను పడుకుని పెట్టి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం పద్దులు బుక్కును తీసి దాని మీద ఎంత అమౌంట్ అనేది రాస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఏరా ఇప్పుడు ఎలా ఉంది టిఫిన్ తినేసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే తినేసాను నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఆ బుక్ మీద రాస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అదేంట్రా ఏం రాసుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని నా కోసం ఇంత చేస్తుంది కదా! నేను తర్వాత తనకి డబ్బులు ఇవ్వాలి కదా! దానికోసమే ఈ బుక్‌లో అన్నీ రాసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటమ్మా వాడు అలా తయారయ్యాడు? నీ ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అవని దగ్గర మాట్లాడుతూ ఉంటాడు.